ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. డాక్టర్ ఏమిటి రాదా? ఎనీ ప్రాబ్లం? నో డాక్టర్, ఈ రోజు సాయంత్రం నాకు సెలవు కావాలి. ఏమిటి విశేషం? ఓ ఫ్రెండ్ని కలుసుకోవాలి. నీకెవరూ లేరన్నా? ఈ రోజే వచ్చింది డాక్టర్. 6 గంటలకు వస్తానని చెప్పాను. అయితే నేను ఫంక్షన్కి వెళ్ళాలి, అలాగే నేను డ్రాప్ చేసి వెళ్తాను. పర్వాలేదు డాక్టర్, నేనే వెళ్తాను. ఏ నాతో రాకూడదా? అది కాదు డాక్టర్. సరే నీ ఇష్టం. థ్యాంక్ యూ డాక్టర్. సరే. నిజం మమ్మీ, దేవుడి దగ్గర ఉన్న డాడీ చాక్లెట్లు, బొమ్మల పుస్తకాలు పంపించారు. తర్వాత డాడీయే వచ్చారు. నిజమా బేబీ? నిజం మమ్మీ. ఆశ్చర్యంగా ఉంది. ఎవరి డాడీ? ఏంటి మమ్మీ అలా చూస్తున్నావు? ఏమి లేదమ్మా, ఏమి లేదు. ఫాదర్ పిలుస్తున్నారు రామ్మా. మమ్మీ వెళ్ళిరమ్మా, నేను ఇక్కడే ఉంటాగా. మీరు వస్తున్నప్పటి నుంచి శశి చాలా ఉత్సాహంగా ఉంటుంది. చాలా సంతోషం ఫాదర్. డాడీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బేబీ. డాడీ మమ్మీ కూడా వచ్చింది. మమ్మీ నిజం డాడీ, గార్డెన్ లో కూర్చునుంది. నిన్ను అడిగింది కూడా. రా డాడీ, మమ్మీ దగ్గరికి వెళ్ళను. సరే పద. ఇక్కడ ఇక్కడే ఉండాలి డాడీ. ఎక్కడికి వెళ్ళింది? ఉండి చూసొస్తాను. ఫాదర్, ఆశ్చర్యంగా ఉంది. మమ్మీ అంటుందేమిటి? ఈ బేబీకి తల్లి ఉందా? మీరు ఈ పాపకు తండ్రి అయినట్లే డాక్టర్ మాధవ్. ఆప్యాయంతో ఏ స్త్రీ ఆదరించినా తన తల్లిని అనుకుంటుంది. అయితే డాడీ మమ్మీ ఎక్కడా కనిపించలేదు డాడీ. మళ్ళీ వస్తుంది కదమ్మా, రా. టాటా డాడీ. టాటా. టాటా. రేపు రాత్రి మా ఇంట్లో డిన్నర్. నా గర్ల్ ఫ్రెండ్ ఆహ్వానించాను, నువ్వు తప్పకుండా రావాలి. మాట్లాడండి. అలాగే డాక్టర్. ఏమిటి బామ్మా? పెళ్లి చేసుకుని ఇంటికి కోడలు తీసుకురారా అంటే పెళ్లి కాకుండానే బిడ్డను తీసుకొచ్చావు. ఈ బిడ్డనేమో ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏమో. ఏరే లక్ష్మి, ఎక్కడా? ఏం డాడీ? తాతమ్మ నీకు తృప్తి తీయించింది. నమస్తే చెప్పు. నమస్తే తాతమ్మ. నా బంగారు తల్లి, దండం పెట్టాల్సింది నాకు కాదమ్మా, దేవుడికి. డాడీ దేవుడు మన ఇంట్లోనే ఉన్నాడా? నేను ఉద్యోగం చేసేది దేవుడి దగ్గరేగా. తాతంతో వెళ్ళి దేవుడి చూడు. తాతమ్మ. భగవంతుడా, భగవంతుడా నాకు చదువు, నాకు చదువు, మంచి నడతను మంచి నడతను ప్రసాదించు. ప్రసాదించు. డాడీ ఏమా? తాతమ్మ చదువుకోలేదా? ఏ మరి దేవుణ్ణి చదువుకోవాలని అడుగుతుందే. పోసింది. నాకు చదువు చెప్తానికి వచ్చావంటే పాయసం తిని. తాతమ్మ పురాణాలన్నీ చదువుకుంది. నీకు చదువు రావాలని దేవుణ్ణి కోరింది. ఎక్స్క్యూజ్ మీ తాతమ్మ. నా తల్లి, పాయసం తిని. డాడీ నువ్వు ఈ దేవుడి దగ్గర నా ఉద్యోగం చేసేది? అవును, ఇంత చిన్న దేవుడి దగ్గర? పగల చిన్నవాళ్ళ ఉంటాడు, రాత్రి పెద్దయిపోతాడా? కరెక్ట్. ఒట్టి వాస పెట్టరా. అదెక్కడ ఉంటుంది తాతమ్మ? దీనికేం చెప్పను రా. ఏమిటి అలా చూస్తున్నావు? గర్ల్ ఫ్రెండ్ కోసమా? ఇప్పుడే పిలుస్తాను. శశి, ఏమిటి ఇలా సాములా నిలబడ్డారు? కదా నీతో మాట్లాడాలి, ఒకసారి పైకి రా. ఎందుకలా అయిపోయారు రాధా? కారణం ఏంటి? అది కదండి, ఆ బేబీ ఆ బేబీ
మమ్మీ అందానా? ఐఎమ్ సారీ రాధ, పెళ్లి కాని వాళ్ళకు ఇలాంటి సంఘటనలు కొంచెం బాధగానే ఉంటాయి. అది కాదు డాక్టర్, అసలు ఆ బేబీకి మీకు సంబంధం ఏమిటంటావా? అనుకోని అనుబంధం. పాపం ఈ బిడ్డ ఒక అనాథ. అనుకోకుండా వాళ్ళ నాన్న కోసం దేవుడికి రాసిన ఉత్తరాలు నాకు అందాయి. ఆ ఉత్తరాల్లో ఈ పసిపాప తన తండ్రి కోసం పడే తపన నన్ను కదిలించింది. ఆనాటి నుంచి ఈ బేబీ నాకు ఆత్మీయురాలుగా మారిపోయింది. ఈ పసిబిడ్డ నన్ను తండ్రి అనుకున్నట్టే నిన్ను చూడగానే తల్లిగా భావించి తన్ను తాను మురిసిపోయింది. ఆ పసి హృదయంలో తల ఎత్తిన అనుభూతి ఆరకుండా నువ్వు తల్లిగా నటించాలి. తప్పకుండా డాక్టర్, అది నా కర్తవ్యం కూడా. మమ్మీ, డాడీ, ఏంటి మీరిద్దరు మాట్లాడుకుంటున్నారు? ఏం లేదమ్మా, నువ్వు కాన్వెంట్ లో బాగా ఆడతావని బాగా పాడతావని మమ్మీతో చెప్తున్నాను. మమ్మీ, బేబీ బేబీ డాడీ చెప్పింది నిజం మమ్మీ. ఆటల్లో ఫస్ట్ నేనే. మరి పాటల్లో ఇంకా పోటీ పెట్టలేదుగా. ఇప్పుడు నేను పెడుతున్నాను, నువ్వు పాడు. ముందు నువ్వు పాడాలి. ఆ తర్వాత మమ్మీ, ఆ తర్వాత నేను. సరే. డాక్టర్ డాక్టర్ హ్మ్? గుడ్ మార్నింగ్. ఓ గుడ్ మార్నింగ్. టైం 9 అయింది. ఓ రాత్రి వచ్చిన చాలా లేట్ అయింది. సారీ డాక్టర్, అంతవరకు మెలకుగా ఉండి అప్పుడే. పర్వాలేదు. ఇప్పుడు బామ్మకి ఎలా ఉంది? బాగానే ఉన్నారు, కొంచెం నీరసంగా ఉంది. ఆ నీరసం అప్పుడే తగ్గదు. బామ్మకి సాయంగా ఎవరు లేరు. ఇప్పుడు డోంట్ మైండ్, కొన్నాళ్ళ పాటు నువ్వు ఆవిడ దగ్గర ఉండడం మంచిది. అలాగే డాక్టర్. మరి హాస్పిటల్? హాస్పిటల్ నేను చూసుకుంటాను. అలాగే. థ్యాంక్ యూ. చూసింహాలు, రాధ 2-3 రోజులకు హాస్పిటల్కి రాదు. అంతవరకు హాస్పిటల్ జాగ్రత్తగా చూసుకోవాలి. రాధ వచ్చే వరకు నువ్వే నర్సు, నువ్వే కాంపౌండర్. డబుల్ డ్యూటీ డాక్టర్. అంటారా? అబ్బో, దానికంటే మందే నయ్యం. నువ్వు ఆ డాక్టర్ కంటే ఎక్కువైపోయావు నా ప్రాణానికి. అబ్బా, బామ్మ ఇప్పుడు ఎలా ఉంది? ఏరా మాధవ, ఈ రాదెక్కడ దొరికిందిరా? నా ప్రాణానికి అరగంటకు ఒక మందు తాగిస్తుంది. బామ్మ, ఈ మందులన్నీ నువ్వు తీసుకుంటే తొందరగా కోలుకుంటావని రాధ తాపత్రయం. నిజమేరా పాపం, నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. పిచ్చిది. ఏంటి డాడీ? ఏమిటేమిటమ్మా, నువ్వు చూసాగా నర్సుని ముసలమ్మని కూడా వల్ల వేసుకుంది. నువ్వే పట్టించుకో. నువ్వేం దిగులు పడకు, గంటైనా అంత పంపు. నే బావింటికి వెళ్ళి అన్ని విషయాలు సరిచేస్తాను. నేను వచ్చేసేనా అమ్మమ్మ? వచ్చావా తల్లి? అదే నానేమో నీకు బుద్ధి లేదా, అమ్మమ్మకు ఆరోగ్యం బాగోనప్పుడు నువ్వు దగ్గర ఉండద్దా అని నన్ను తిట్టాడు. అంతే, వంట చేసే గంటతో సహా వచ్చేసాను. ఇప్పుడు నా ఆరోగ్యం కాస్త కుదుట పడిందిగా, నీకెందుకమ్మా శ్రమ? అయితే ఆ నర్సు ఇంట్లో లేదా? ఉందమ్మా. అందుకే నేను వచ్చాను. నేనుండగా పరాయి వాళ్ళతో పనులు చేయించుకోవాల్సిన అవసరం ఏముందమ్మా? ఏ గంటయ్య, అలా లైట్ హౌస్ లో నిలబడిపోయావంటి? సూట్ కేసు గదిలో పెట్టి వంట పని చూడు. గంటయ్య వంట మనిషి. ఎవరు పంపించారు? డాక్టర్ గారు మరదలు, ఇంటికి కాబోయే వాళ్ళు. అవును, నేనే. ఇక నువ్వేమి ఇంటి పని వంట పని చేయక్కర్లేదు, వెళ్ళి హాస్పిటల్ పని చూసుకో. ఏంటలా చూస్తున్నావు? పరిచయం లేని వాళ్ళతో పద్ధతి ఇది కాదు. చేసేది నర్సు, ఇవి పెద్ద మర్యాద చేయాలి కాబోలు. గంటయ్య, వంటలు బ్రహ్మాండంగా ఉండాలి. నీ వంట రుచి చూసి మన ఇంటికి బాగా పరిగెత్తుకురావాలి. ఓకే? మా అమ్మగారు, ఇక నేను వెళ్తానండి. పెడుతున్నావా అమ్మా? అబ్బాయికి చెప్పకుండా నిన్ను పంపిస్తే వాడేమంటాడు ఏమో. ఆ భయం నీకు అక్కర్లేదమ్మమ్మా, బావతో నేను చెప్తాను. అది కాదురమ్మా. నువ్వు ఊరుకోమమ్మా, బావ నా మాట అంటే కాదండు. పైగా రోగుల మధ్య ఉంటే వాడికి వంటేం తెలుసు. ఒకవేళ చేస్తే మాత్రం ఎలా తిని బుద్ధిస్తుంది? అమ్మా, ఇల్లంతా చూసుకోవాలి. వస్తాను. అనవలసిన మాట ఏదో అనకూడదు ఏదో తెలియదు. ఒట్టి తింగిరిదమ్మా. పర్వాలేదండి, నాకు ఇవన్నీ అలవాటిగా. నువ్వున్నంత కాలం
ఈ ఇంటికి కోడలు లేకపోయినా అన్నీ నువ్వే చూసుకున్నావు. ఈ ముసిలిదాన్ని పసిదానిలా చేసి తల్లిలాగా అన్నం కూడా తినిపించావు. ఇప్పుడు నువ్వు వెళ్తానంటే నాకేదో దిగులుగా ఉందమ్మా. బాధపడకండి, అప్పుడప్పుడు వస్తుంటాగా. వెళ్ళొస్తానండి. బేబీ, శశి నిన్నేనమ్మా. ఎవరు? మీ డాడీ వచ్చారు. ఎక్కడున్నారు? కారులో కూర్చున్నారమ్మా, నేను తీసుకురమ్మన్నారు. డాడీ, ఏడి మా డాడీ? డాడీ లేడు గీడి లేడు. వదలు, వదలు, వదలు. ఎవరో పాప కాలు కింద పడిపోయింది. వేరేంత పిల్లలు పట్టుకోలేక వెర్రి ముఖాలు వేసి తిరిగి వచ్చాను. ఎందుకు నా వెద బతుకులు ఎందులో ఉన్న పని సావక చేసిన వెద పని ఇంకా సమర్థిస్తున్నావా? ఆ పిల్ల యాక్సిడెంట్ తెస్తే మన ప్లాన్ ఏమైంది? రావలేదు సార్, దెబ్బలు తిన్న ఆ పిల్లను డాక్టర్ మాధవ్ ఇంటికే చేర్చారు. ఓహో, అలాగా. తిన్నేలేసి ఎవరి ముఖం చూసిందో ఏమో బిడ్డ గండం గడిచింది. శశి, మమ్మీ, ఇద్దరు ఎక్కడే ఉన్నామా? అదిగో తాతమ్మా. తల్లి, నువ్వేమైపోతావో అని మేమంతా అల్లాడిపోయావమ్మా. దేవుడు నిన్ను చల్లగా చూశాడు. డాడీ, దేవుడికి చెప్పావా? మా శశికి దెబ్బ తగిలింది, వెంటనే వచ్చి కాపాడు అని అడిగాను. అంతే, వచ్చి దీవించాడు, నువ్వు కళ్ళు తెచ్చావు. తాతమ్మ, నువ్వు కూడా దేవుణ్ణి చూసావా? చూశానమ్మా, పాప చాలా మంచిది అని చెప్పి మరీ వెళ్ళాడు. థ్యాంక్ యూ గాడ్. అమ్మా, తల్లి, శశి, అయ్యో, నీకు దెబ్బ తగిలింది నా గుండె బద్దలైపోయిందమ్మా. తల్లి, డాక్టర్, ఏం పర్వాలేదు కదా? ఈ బిడ్డ కన్న తల్లిని, నీ డాడీని తల్లి. మా డాడీ కాదు, అరుగు మా డాడీ. అది కాదమ్మా, అసలు అలాగే డాక్టర్. శశి, శశి, శశి. తాతమ్మ, వాడు నా డాడీ కాదు. శశి నీకు తెలుసా? తెలియటమ్మా, నా ప్రాణంలో ప్రాణం. నిజం చెప్పాలంటే నా రక్తాన్ని పంచుకు పుట్టిన నా కన్న బిడ్డ డాక్టర్. ఐ డోంట్ బిలీవ్. నాకు తెలుసు, నేను నమ్మను. అందుకు నాకేం బాధ లేదు డాక్టర్. కానీ మీ మంచి కోరి నిజం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. అయితే శశి తల్లి ఎవరు చెబితే మీరు ఆవేశపడరు కదా? ఆవిడ ఉందని తెలిస్తే ఆనందపడతాను. మీరు పెళ్లి చేసుకోపోయే రాధే ఆ బిడ్డ తల్లి. డాక్టర్, రాధను ఒక్క మాట అంటే సహించు. రాధ నిజాన్ని దాచే మనిషి కాదు, అబద్ధం ఆడి ఆత్మహత్యలు చేసుకునే తత్వం కాదమ్మ. అందుకే లవ్ ఇస్ బ్లైండ్ అన్నారు. అతిగా వాకు. వెళ్ళిక్కడి నుంచి. వెళ్తాను డాక్టర్. పుస్తకట్టి కొన్నాళ్ళు నా అర్థంగా కాపం చేసిన రాధను కళ్ళారా చూద్దామని వచ్చాను. కానీ మీరు ఆ అవకాశం నాకివ్వలేదు. ఆఫ్టర్ ఆల్ నా బాధను బిగ్గేస్తాను, కానీ మీ భవిష్యత్తు గురించి నా ఆందోళన. భాస్కర్, ఐఎమ్ సారీ డాక్టర్. వెళ్ళినాడు రాధ నేను తీయించుకున్న ఫోటోలు నా దగ్గరుంటే ఏనాటికైనా బయటపడచ్చు. మీ ప్రిస్టేజ్కి భంగం కలగచ్చు. బ్లాక్మెయిల్ చేయడానికి వచ్చామన్నమాట. ఆ అవసరం నాకు లేదు, ఈ ఫోటోతో పని లేదు. రాధా, ఎంత ధైర్యం నీకు? తాళి కట్టిన భర్త బ్రతుకుండగా ఒక పేరు మోసిన డాక్టర్ని మోసం చేసి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతావా? ఇంతకన్నా కొంచెం విషం ఇచ్చి నన్ను చంపలేకపోయావా? విషపురుగు విషంతో చావదు. విన్నారా బాబుగారు? విన్నారా డాక్టర్? నేను విషపురుగునట. పాముకి కూరల్లోనే ఉంటుంది విషం, నీకు నిలువెల్లా విషమే. నువ్వు మాట్లాడేవన్నీ అబద్ధాలు. రాధా, నీచుడా, పట్టా లేకుండానే డాక్టర్గా ప్రాక్టీస్ పెట్టావు. నేను నర్సుగా చేరితే నిన్ను నిర్బంధించబోయాను. తగిన బుద్ధి చెప్పి తప్పించుకున్నా ఆ పగ నీలో పడగలు విప్పింది. పాములా వెన్నంటి వేటాడి కాటు వేయాలని ఇక్కడికొచ్చావు.
ఆస్కర్, నేను అనాథనే కావచ్చు, కానీ అభిమానహీనురాన్ని మాత్రం కాదు. అబ్బా అబ్బా అబ్బా, ఎన్ని అబద్ధాలు! డాక్టర్, ఈమె నా భార్య కాదని, నాతో సంబంధమే లేదని సమయస్ఫూర్తిగా తప్పించుకోవాల్సి వస్తుంది. మరైతే ఆ బేబీ చేసి ఎవరికి పుట్టిందో మీరే తెలుసుకోండి డాక్టర్. బేబీ నీకు ఎప్పటి తెలుసు కదా? నెలల గుట్టు నుంచి. తెలిసి తెలియనట్టు ఎందుకు నటించావు? చెప్పమంటారా? చెప్పమని అంటున్నాను. బిడ్డగాని బిడ్డకు సొంత తండ్రిగా మీరెందుకు నటించారు? అదా అలాంటి అవసరమే నాకు కలిగిందంటే కట్టు కదంటాను. మీరేమనుకున్నా భాస్కర్ నీ భర్త కాడంటావు. కాడు. కాట్లో పడి నా శరీరం మలమల మాడిపోయినా ఇలాంటి నయవంచకుడు నా భర్త కాదు. కానీ ఆస్తులు అంతస్తులు లేకపోయినా నీ గుణమే ప్రధానం అనుకున్నాను. కానీ పెళ్లి చేసుకుని పిల్లలు కని అమాయకుడైన నా మనవణ్ణి మోసం చేయటానికి వచ్చావనుకోలేదు. మా అమ్మగారు అదిగో అదిగో ఆ జాలిగా ఉండే నీ ముఖం చూసి, ఆ తీగా ఉండే నీ మాటలు వినే నేను మోసపోయాను. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే నీ సేవలకు నేను శాశ్వతంగా లొంగిపోయి ఈ ఇంటి పరువు ప్రతిష్టలు కూడా సర్వనాశనం చేసుకుంటాను. తల్లి వెళ్ళు, తల్లి వెళ్ళు, వెంటనే వెళ్ళు. అమ్మా, వెళ్ళి బేబీ దగ్గర ఉండు. ఇంకేం బేబీ, ఇంకేం రాదురా. కాదా, భాస్కర్ నీ భర్త కాకపోవచ్చు, శశి నీ బిడ్డ కాదా? సమాధానం. తల్లి వెళ్ళు, తల్లి వెళ్ళు, వెంటనే వెళ్ళు. అమ్మా, వెళ్ళి బేబీ దగ్గర ఉండు. ఇంకేం బేబీ, ఇంకేం రాదురా. కాదా, భాస్కర్ నీ భర్త కాకపోవచ్చు, శశి నీ బిడ్డ కాదా? సమాధానం సూటిగా రావాలి. సూటిగా చెప్పలేని అబద్ధం చాటును తల దాచుకునే నిజాలు చాలా ఉంటాయి డాక్టర్. అందులో ఇదొకటి. సమాధానం ఎంత ఈజీగా చెప్తుందో వింటున్నారా డాక్టర్? భాస్కర్, రాధా, ఇదేనా నీ సమాధానం? ఏం చెప్పండి డాక్టర్? 4 సంవత్సరాలుగా ఈ బిడ్డ నీ బిడ్డేనని ముద్ర వేసింది ఈ లోకం. ఒక్క క్షణంలో అది అబద్ధమని నమ్మించకన్నా. ఎందువల్ల? అబద్ధాన్ని నమ్మినంత త్వరగా నిజాన్ని ఎవరూ నమ్మలేరు కనుక. నిజాన్ని అబద్ధంగా ప్రూవ్ చేయాలని ట్రై చేస్తోంది పాప. పాపాలు చేసేవాళ్లే పాపాన్ని జపిస్తారు, పాపం చెయ్యాలని తపిస్తారు. కానీ డాక్టర్, నేను ఏ పాపం చేయలేదు, నాకు ఏ కళంకం లేదు. నన్ను నమ్మండి డాక్టర్, నమ్మండి. నిజం చెప్పే వరకు నేను నమ్మలేను రాధా. మనసిచ్చిన మనిషిని మభ్యపెట్టే అవసరం వంచకుడికే వస్తుంది. రాధా, నీలో నిజాయితీ ఉంటే, నువ్వు నిజంగా గుణవంతురాలు అయితే ఒక మాట చెప్పు, ఈ బేబీ తల్లిదండ్రులు ఎవరు? అన్నీ లేని రాధా, ఆలోచించి సమాధానం చెప్పు. నీ ఒక్క మాట మీద మన అందరి జీవితాలు ఆధారపడి ఉన్నాయని మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ ప్లీజ్ రాధా, నన్ను విడిచి వెళ్ళేటప్పుడు కూడా ఇంతకంటే ఎక్కువగా ప్రాధాన్యపడ్డాను డాక్టర్. నమ్మిన వాళ్ళ గుండెల్ని నలిపేయడం దీనికి బాగా అలవాటు. Shut up and get out. Doctor, I say you get out. All right. రాధా, పరిచయం ప్రేమగా, ప్రేమ అనురాగంగా, అనురాగం తీయని బంధంగా పెనవేసుకున్న నా హృదయం ఎంత చేసినా నిన్ను ద్వేషించలేకపోతుంది. కృతజ్ఞురాల్ని. ఆ కృతజ్ఞతతోనైనా గతంలోని నిజాన్ని నిర్భయంగా చెప్పమంటున్నాను. క్షమించండి, బేబీని గురించి నన్నేమీ ప్రశ్నించొద్దు. రాధా, కొన్ని ప్రశ్నలు మనిషిని శిలగా మారుస్తాయి డాక్టర్. నువ్వు నన్ను శిలగానే మార్చేస్తున్నావు. చెప్పకూడని అబద్ధం చెప్పు నా దగ్గర చేరావు. ఆ అబద్ధాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఇంకా నువ్వు వాడే అబద్ధాలను నేను వెళ్ళలేను. వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపోరాదా ప్లీజ్. బాబు, బేబీ, రామ్మా. తాతమ్మ, తాతమ్మ, బేబీ, డాడీ, డాడీ, మమ్మీని ఇక్కడే ఉండమనండి డాడీ. ప్లీజ్ మమ్మీని ఇక్కడే ఉండమనండి డాడీ. మమ్మీని ఇక్కడే ఉండమనండి డాడీ. బేబీ, రామ్మా. ప్లీజ్ డాడీ, డాడీ, బేబీ, డాడీ. తాతమ్మ, తాతమ్మ, డాడీ, డాడీ. సక్సెస్. మాధవతో రాధ పెళ్లి ఆగిపోయింది. రమ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ రెడీగా ఉంది. నిజంగానా?
లగ్నం పెట్టిన పెళ్లి ఎలాగా ఆఫ్ చేసావరా? అక్కడే ఉంది లిటిగేషన్. రాధతో నా పెళ్ళైనట్టు ఫోటోలతో సహా రుజువు చేశాను. మాధవ్ సచ్చినట్టు నమ్మాడు. రాధని ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు. ఒరే భాస్కర్, నీది నిజంగా పాప బుర్రేరా. అప్పుడే ఏం చూసావు బాబాయ్? రమ పెళ్లి ఏర్పాట్లు నువ్వు చూడు, రాధ సంగతి నేను చూస్తాను. రాధా, నేను రమణ బావా. వా, నీ మనసు తెలుసుకోలేక నేను బాధ పెట్టాను బావా. తెలుసుకున్న వాళ్ళు మాత్రం ఇంతకంటే ఏం చేశారు? నాకు చోటు లేని నీ హృదయంలో బలవంతాన ప్రవేశించి బాధ పెట్టాలని నాకు లేదు బావా. దీనికంతటికి కారణం మా నాన్నే. అవును బావా, నీకు తొందరగా పెళ్లి చేయాలని మీ బామ్మకి ఎలా పిచ్చి పట్టిందో నీతో నా పెళ్లి జరిపి నీ ఆస్తంతా అనుభవించాలని మా నాన్నకు దురాశ పుట్టింది. అందుకే భాస్కర్తో ఈ నాటకం ఆడించాడు. అది సరేనమ్మా, మరి చేసి ఎవరు బిడ్డ? శశి నా బిడ్డ, నా బిడ్డ. మీరెవరు? రాధమ్మ స్నేహితురాలు, పేరు సుశీల బాబు. అంతా మాయగా ఉంది. ఏమ్మా, ఎంత అడిగినా రాధ మీ బిడ్డ గురించి నిజం చెప్పుకోవడానికి కారణం? నాకిచ్చిన వాగ్దానం. వివరంగా చెప్పగలరా? చెప్పు తల్లి, బంగారం లాంటి రాధను కాని మాట్లాడినందుకు మా గుండెలు పీకేస్తున్నాయి. చెప్పమ్మా. రాధ తల్లిదండ్రులు చిన్ననాడే పోగా మా నాన్నగారు చేరదీశారు. కన్న కూతురులాగే నాతో సమానంగా పెంచారు, చదివించారు. శరీరాలు వేరేనా నేను రాధ అక్కా చెల్లులాగా ఒకే ప్రాణంగా మసిలాం. నేను మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువుతుండగా రాధ నర్సింగ్ కోర్స్ చదువుతూ హాస్పిటల్ క్వార్టర్స్ లోనే ఉండేది. ఒకనాడు ఈ రోజే నీకు పెళ్లి థాట్ ఎందుకు వచ్చింది? ఇలా ఎంతకాలం మోహన్? ప్రతిరోజు కలుసుకుంటున్నాం. 10 మంది మనల్ని చూసి అనుమానిస్తున్నారు. పిచ్చి చూసి ఆడ మగ స్వేచ్ఛగా తిరిగే ఈ రోజుల్లో ఎవరో అనుమానిస్తారని మనం భయపెట్టం ఏమిటి? అంటే నీ ఉద్దేశం? సదుద్దేశమే చూసి, నువ్వు కోరినట్లుగా పెద్ద సమక్షంలో మనం తప్పకుండా పెళ్లి చేసుకుంటాం. మోహన్, జీవితాంతో ఇలా పెళ్లి చేసుకుని ఇద్దరు ఒకటిగా కలిసిపోతాం. ఈ లోకాన్నే మర్చిపోతాం. సుశీ, ఏమిటిది? పాయిజన్. ఏమిటే నువ్వు చేస్తున్న పని? నేను బ్రతకను. బ్రతికే హక్కు నాకు లేదు. నేను సర్వనాశనమైపోయాను రాధా. చూడు సుశీ, ఒకే రక్తాన్ని పంచుకు పుట్టకపోయినా చిన్నప్పటి నుంచి అక్కా చెల్లెల్లా పెరిగాం. నా దగ్గర నీకు రహస్యం. అసలేం జరిగిందో చెప్పు సుశీ. ఇప్పుడు నేను వట్టి మనిషిని కాదు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. ఎవరతను? ఎక్కడుంటాడు? అసలు నేను ఎప్పుడన్నా చూశానా? లేదు. పేరు మోహన్ అని మాత్రమే తెలుసు. అసలే నాన్నకి గుండె జబ్బు. ఈ సంగతి తెలిస్తే నాన్న బ్రతకడు. నాన్న పరువు కోసం, బ్రతుకు కోసం నేను చావక తప్పదు రాధా. సుశీ, నిన్ను నా కడుపులో పెట్టి కాపాడుకుంటాను. రాధా. సుశీ, నేను చేసిన పాపానికి ప్రతిఫలంగా పాప కలిగింది. ఆ పసిగుడ్డ ముసిముసి నవ్వుల్లో లోకాన్నే మర్చాను. ఏనాటికైనా ఆయన వస్తారని 1000 కళ్ళతో ఎదురు చూశాను. ఒకరోజు ఆయన వచ్చి స్నేహితునింట ఉన్నట్లు వెంటనే రమ్మనే లెటర్ వచ్చింది. నా ఆశలు పండేయని మురిశాను. ఆతృతగా వెళ్ళాను. ఏమండి, మోహన్ గారు ఉన్నారా? రండి, మీకోసం ఎదురు చూస్తున్నారు. ఎక్కడా? అరుగో. మోహన్, ఎవరు నువ్వు? మరో మగాన్ని. మోహన్ ఎక్కడా? నీలాంటి మరో సుశీల కోసం ఎక్కడో గాలిస్తూనే ఉంటాడు రా. దూరంగా ఉండు. పెళ్లి కాకుండానే పెట్టని కన్నా నీకు మాలైతే నేనైతే రా. వదలను. పెంచుదారా, ఆ గాజు మొక్క నన్నేం చేస్తుంది?
ఎంత పని జరిగింది సుశీల. చేయరాని ఘోరమే చేశాను రాధా. నా గురించి నాకు చింత లేదు, కానీ బేబీ, నీ బేబీని నా కంటి పాపలా చూసుకుంటాను రాధా. మరి బేబీతో నీ భవిష్యత్తు? దేవుని సాక్షిగా చెప్తున్నాను, నా జీవితం ఏమైనా సరే ఇక నుంచి శశి నా బిడ్డ. ఈ రహస్యం ఏ స్థితిలోనూ ఎన్నడూ వెళ్ళడు కాదు. బేబీని నా ప్రాణంలో ప్రాణంగా పెంచుకుంటాను సుశీ. నీ రుణం ఎలా తీర్చుకోగలరు రాధా? సుశీ, రాధా, సుశీ. 4 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించి తిరిగి వచ్చేసరికి నాన్న ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు. నాకిచ్చిన మాట కోసం పెళ్లి కాకుండానే నా బిడ్డకు తల్లి అయింది రాధా. వెల్కమ్ రాధా, వెల్కమ్. ఏమిటిది? మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? ఎందుక? ఇంతవరకు నిన్ను అనుభవిద్దాం అనుకున్నాను రాధా, కానీ ఎప్పుడైతే శశిని బిడ్డ కాదని తెలిసిందో అప్పుడే నా లైన్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను. పెళ్ళ? నీతోనా? నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. జరగదా? ఏ పాప కోసం నువ్వు నా మాట కాదన్నావో, ఏ పాపనైతే ప్రేమతో పెంచి పెద్ద చేయాలని కోరుకున్న పెళ్లిని కూడా కాదని అపనిందల పాలయ్యావో, ఆ పాపకు పట్టబోయే గతి చూడు. బుద్ధిగా నాతో ఈ పెళ్లి ఒప్పుకో, లేదా నీ పాపను పరలోకానికి పంపిస్తాను. నా బేబీని విడిచిపెట్టండి. మీరేం చేయమన్నా చేస్తాను, దాన్ని మాత్రం విడిచిపెట్టండి. వెరీ గుడ్, నువ్వు ఒప్పుకుంటావని నాకు తెలుసు రాధా. కొంప మునిగింది. ఏం జరిగింది? పాపం చంపుతాను బెదిరించి రాధను బలవంతంగా పెళ్లి చేసుకుపోతాడు సార్ ఆ భాస్కర్. రంగనా, నువ్వు ఇంటికెళ్ళు. శివలు, నువ్వు కారెక్కు. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే ఆ మంత్రాలన్నీ తర్వాత, ముందు మంగళసూత్రం కట్టే మంత్రం చదవయ్యా. సిద్ధం సిద్ధం. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా. మంగళసూత్రం కట్టండి. ఎవరమ్మా మీరు? చెప్పమ్మా. నా పేరు రాధ. నేను ఒక అనాథను. ఎన్నో కష్టాలు అనుభవించి కడకు నరసినయ్యాను. ఎడారి లాంటి నా జీవితంలో చిరునవ్వుల జల్లు నా చిన్నారి శశి. నేను డాక్టర్ మురళి దగ్గర నర్సుగా పనిచేసేదాన్ని. అతను మోసగాడని నాకు అప్పటి వరకు తెలియనే తెలియదు. రాధా, ఎస్ డాక్టర్. రోజు ఈ రోగులు మందులు, లైఫ్ బోర్గా లేదు? లేదు డాక్టర్, ఈ వృత్తిలోనే నాకు సంతృప్తి, ఆనందం అన్నీ ఉన్నాయి. ఏమో, నాకు మాత్రం చాలా బోర్గా ఉంది. గడియారం లాగా ఇంటి నుంచి హాస్పిటల్, హాస్పిటల్ నుంచి ఇంటికి ఒకటే రొటీన్. రాధా, సాయంకాలం పిక్చర్ కదా?
క్షమించండి డాక్టర్, పాప ఒక్కతే ఇంట్లో ఉంటుంది. పాపను కూడా తీసుకెళ్తాం. లేదు డాక్టర్. రాధా, డాక్టర్, ఇంజెక్షన్ ఇంజెక్షన్. కార్య ఒకరోజు డాక్టర్ మురళి తన పుట్టినరోజుని ఆహ్వానించగా నేను అక్కడికి వెళ్ళాను. విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ సార్. థ్యాంక్ యూ రా. మీరు రాస్తూ ఈ ఫంక్షన్కే కొత్త విలువ వచ్చింది. మీరు 1000 ఏళ్ళు కలకలలాడుతూ బ్రతకాలి. 1000 ఏళ్ళా? మైగా ఎందుకు? ఎందుకేంటి గురు, ఈ వైద్యంతో ఎందరికో ప్రాణాలు పోశారు. ఇటు ప్రజాసేవ అటు దేశ సేవ చేస్తూ ఇంకా కీర్తి ప్రతిష్టలు ఆర్జిస్తూ మీరు 1000 ఏళ్ళు బ్రతకాల్సిందే. నేను మీతో కలిసి ఉండాల్సిందే. ఫ్రెండ్స్, నిజానికి నాకు నా నర్సింగ్ హోమ్ కి కీర్తి ప్రతిష్టలు రావడానికి కారణం ఈ రాధ. ఈ సందర్భంగా మీ అందరి ఎదుట రాధను సత్కరించడం నా బాధ్యత. ఒకనాటి అర్ధరాత్రి రోగి అపాయ స్థితిలో ఉన్నాడని డాక్టర్ కబురు చేయగా నేను అక్కడికి వెళ్ళాను. రాధ, నీకోసం ఎదురు చూస్తున్నా. పేషెంట్ అన్నారు. నేనే ఆ పేషెంట్ని. అలా కంగారుగా చూడకు రాధ. చూడు, అప్పుడే ఉంది మజా. డాక్టర్, నేను ఇప్పుడు డాక్టర్ని కాదు రాధా, నీ ప్రేమ కోసం తప్పించిపోయే పేషెంట్ని, నీ కోసం కలలకనే ప్రేమికుడిని. ఎన్నాళ్ళ నుంచి ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఇవాళ దొరికింది. కాదనుకో, అందు నేను దేవతలా పూజిస్తాను. నీ కోసం నా సర్వస్వం అర్పిస్తాను. రాధా, ఏంటి హెల్త్ ఏమైనా అప్సెట్ అయిందా? నా హెల్త్ సరే, మీరేంటి? ఇదా స్కూటర్ యాక్సిడెంట్. స్కూటర్. చెప్పండి బ్రదర్, ఏంటి విశేషాలు? బ్రదర్, మీరు మెడిసిన్ ఎక్కడ చదివారు? అదే లక్నోలో. సర్టిఫికెట్ ఉందా? అదే బ్రదర్, ఇల్లు మారుస్తున్నప్పుడు ఎక్కడో మిస్ అయింది. 1-2 రోజుల్లో దొరకచ్చు. ఆయన ఎందుకు అనుమానం వచ్చింది? ప్రాక్టీస్ ఏమైనా కొత్తగా పెట్టారా? అవునవును, ప్రాక్టీస్ 5 ఏళ్ళ నుంచి దంచేస్తున్నారుగా. 109 వస్తానులేండి. ఏమిటి అతను కావాలి ట్రబులా? రండి బ్రదర్, రండి. ఏమిటి బ్రదర్ చేతులు ఆ బేరీలు ఏమిటి? మీకోసమే. జోక్ చేస్తున్నారు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. కారణం ఏంటి బ్రదర్? నీ అసలు పేరు భాస్కర్. మెడికల్ రిప్రజెంటేటివ్ గా 1 సంవత్సరం పనిచేశావు. ఆ తర్వాత డాక్టర్ గా అవతారం మార్చి 10 ఊళ్ళలో 10 పేర్లతో ప్రాక్టీస్ పెట్టావు. అందుకని నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. ఏదో కొంచెం లంచం కూడా ఇస్తావా? నేనే వస్తాను. పద బ్రదర్, పదండి బ్రదర్. మీరా ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎందుక? నీ మీద మనసు పడ్డ మా గురువుని అవమానించినందుకు. పోలీస్ రిపోర్ట్ ఇచ్చి ఆయన అరెస్ట్ చేయించినందుకు. వీటన్నింటికి నీ మీద కక్ష తీర్చుకునేటందుకు. నోరు మూసుకుని పొండ అవతలికి. వదులు. మా గురువు గారిని జైల్లోకి పంపించినందుకు ఇలా వదులుతావా? ఏంటంటే ఆడపిల్ల మీద దౌర్జన్యమా? ఎంత మాట ఎంత మాట. చూడండి బాబు, అమాయకంగా కనపడుతున్న ఈ రాజెవరు, దీని బ్రతికేమిటో మీకు తెలుసుంటే. దీని జలసాలకి సినిమాలకి షికార్లకి అడ్డస్తున్నాడని కట్టుకున్న మగుని నట్టేట్లో ముంచి బెడ్లో సహా లేచిపోయింది. ఉద్యోగం పేరుతో కనపడ్డ మగవాళ్ళ వల్ల వేసుకుని కులుకుతుందండి. అబద్ధం, ఇదంతా అబద్ధం. అబద్ధమా? అమ్మమ్మ, అమ్మగారా అయ్యగారా, కన్నపెట్ట కళ్ళేటే ఉంది. అది కూడా అబద్ధమా? మీరే అడగండి. మెడలో మంగళసూత్రమైనా లేదు, చూస్తే బిడ్డుంది. నాకెప్పుడో వచ్చిందమ్మా అనుమానం. అవునే సూరమ్మత్త, ఆ బిడ్డెవరని ఎన్నిసార్లు అడిగాను. చెప్పిందా నంగరాచి? ఏంటయ్యా ఇలాంటి దానికి ఇల్లు ఎదిగించావు? ఇలాంటి దాన్ని తెలిస్తే ఇస్తానంటే ఎరయ్యా? ఇప్పుడు తెలిసిందిగా, ఇక గంటండి బయటికి. గతం కదా ఇది. ముందు జుట్టు పట్టుకొని అవతల గెట్టండి. గెంటేయండి. అక్కర్లేదు మమ్మీ. బేబీ, మనుషులుండే చోటుకే వెళదాం. పదమ్మా. మమ్మీ. నంగరాజు, ఊరు మారినా దారి మారలేదు. చీకట్లో కూడా చీడ పురుగులు వెంబడించాయి ఫాదర్. నన్ను నేను కాపాడుకోవడం కోసం ప్రభుని ఆశ్రయించక తప్పలేదు. మంచి పని చేసావమ్మా. ఆశ్రయించిన వారిని ప్రభువు ఎప్పుడూ కాపాడతాడు. ఇక్కడే నా క్వార్టర్స్ కూడా. నీకు ఉద్యోగం దొరికే వరకు నిర్భయంగా ఉండొచ్చు. రామ్మా. ఫాదర్. పర్వాలేదమ్మా, రామ్మా. రా బేబీ, రా. మీ డాడీ చచ్చిపోయాడు, మీ డాడీ చచ్చిపోయాడు, మీ డాడీ చచ్చిపోయాడు, మీ డాడీ చచ్చిపోయాడు. ఓ మై గాడ్, మా డాడీ ఎక్కడున్నాడు? నీ దగ్గర ఉన్నాడని మమ్మీ చెప్పింది. ఒక్కసారి చూపించవు ప్లీజ్, ప్లీజ్. అంత
బేబీ బేబీ ఏమిటమ్మా? ఫాదర్, మా డాడీ. వస్తారమ్మా. నువ్వు బాగా చదువుకుని ఉత్తరాలు రాస్తే తప్పకుండా వస్తారమ్మా. నిజంగానా ఫాదర్? నిజమమ్మా. నాతో రా. బేబీ రాధిక 30 మార్క్స్. బేబీ లిల్లీ 20 మార్క్స్. బేబీ శశి 80 మార్క్స్. బేబీ శశి క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. వస్తారమ్మా. నువ్వు బాగా చదివి ఉత్తరాలు రాస్తే మీ డాడీ తప్పకుండా వస్తారు. శశి పర్వాలేదు, ఏమిటి రాస్తున్నా? డాడీకి లెటర్ రాశాను. పూర్తయింది ఫాదర్. పోస్ట్ చేయాలి. వెరీ గుడ్. డాక్టర్ గారు నమస్కారం. రండి కూర్చోండి. ఏమిటి మీరే ప్రత్యేకంగా వచ్చారు? తమతో ప్రత్యేకమైన పనుండి ప్రత్యేకంగా నేనే వచ్చాను. ముందు పార్సల్ తీసుకోండి. అయ్యా డాక్టర్ గారు, దేవుడు అడ్రస్ ఎక్కడండి? భలే చిక్కు ప్రశ్న వేశారే. ఒక విధంగా చెప్పాలంటే మంచి మనిషే దేవుడు. మంచి ఎక్కడుంటే దేవుడు అక్కడే ఉంటాడు. కరెక్ట్. శ్రీకృష్ణ పరమాత్మ కూడా గీతోపదేశంలో అదే చెప్పాడు. ఇంతకీ మీ సమస్య ఏంటండి? ముందు ఈ ఉత్తరాలు చూడండి. ఉత్తరాల డాడీకి కేర్ ఆఫ్ దేవుడు. ఆశ్చర్యంగా ఉంది. ఎవరో పసిపిల్ల పాపం వాళ్ళ నాన్న దేవుడి దగ్గర ఉన్నాడని వారానికి 2 ఉత్తరాలు రాస్తుంది. పాపం ఆ పసిపాపు తండ్రి కోసం ఎంతో పరితపిస్తుందో. పసితనంలో పిల్లల మనసు కలత చెందడం మంచిది కాదు మాస్టర్. అందుకే కదండి ఈ ఉత్తరాలు తమ వద్దకు తీసుకొచ్చాను. ఇకపోతే నా సర్వీస్ లో ఏ ఒక్క ఉత్తరం వృధా చేయలేదు కాబట్టి, ఈ చుట్టుపక్కల ప్రజలకు మీరే సాక్షాత్తు దేవుడు కాబట్టి ఈ ఉత్తరాలు తమకు దఖలపరుచుకున్నారు. మాస్టర్, ఈ ఉత్తరాలకు నేను సమాధానం రాస్తాను. చాలా సంతోషం డాక్టర్ గారు. అంతేకాదండి, ఇక నుంచి దేవుడి పేరు ఏ ఉత్తరాలు వచ్చినా తమ సన్నిధికే పంపించుకుంటాను. ఇంతే సంగతులు చిత్తగించవలను. సరే. డాడీ, నీకు ఎన్నో ఉత్తరాలు రాశాను. నీవు జవాబే రాయలేదు. నువ్వు దేవుణ్ణి సెలవడికి వెంటనే ఇక్కడికి రా, లేకపోతే నేనే దేవుడి దగ్గరికి వచ్చేస్తా. ఏడుస్తూ నీ శశి. బాబు మాధవ, ఏమిట్రా పరచాను? ఆ ఉత్తరం ఎక్కడిది? ఏం లేదు బామ్మ. కాన్వెంట్లో చదువుతున్న ఒక అనాథ పాప తన తండ్రి దేవుడి దగ్గర ఉన్నాడు అనుకుని దేవుడి పేరు ఉత్తరాలు రాసింది. ఈ ఉత్తరాలు పోస్ట్ మాస్టర్ నాకు ఇచ్చాడు. పాప ఈ ఉత్తరాలు చదువుతుంటే ఆ బిడ్డ తన తండ్రిని చూడాలనుకునే ఆవేదన అనుకోకుండా నా మనసును కదిలించింది. పాపం, ఆ బిడ్డ మనసు ఎంత బాధపడుతుందో. ఆ లోటు ఎవరు తీర్చగలరు? నేనే తీరుస్తాను. మాధవ,